సార్ చాలామంది అంటే యంగ్ ఏజ్లో కూడా ఇప్పుడు షుగర్లు వస్తున్నాయి చాలామందికి. అయితే ఏంటంటే ఆ ఏజ్ నుంచే వీళ్ళు స్వీట్లు మానేయాలన్నా తీపి పదార్థాలు మానేయాలన్నా చాలా బాధాకరంగా ఉంటుంది. మరి ఈ స్వీట్ ప్లేస్లో అంటే చక్కెర అట్లాంటి వాటి ప్లేస్లో ఆయుర్వేదంలో ఇంకొకటి ఏదైనా పదార్థం అనేది ఉందా? దాని గురించి చెప్పండి సార్. చెప్తా. చాలా చాలా మంచి ప్రశ్నమా. నిజంగా ఈ సమస్య చాలా మందిని వేధించేటువంటి కామన్ ప్రశ్నమా ఇది. అవును. దీనికి కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను చూడమ్మా. సార్, మనకు ప్రకృతిలో కొన్ని ఆకులు విపరీతంగా కారంగా ఉంటాయమ్మా, ఓకే, కొన్ని విపరీతంగా తీపి ఉంటాయి, కొన్ని ఘాటుగా ఉంటాయి, కొన్ని సువాసన భరితంగా ఉంటాయి. ప్రకృతి మహత్యం అమ్మా ఇది. ఇందులో అత్యంత తీపుగా స్వీట్గా ఉండేటువంటి ఒక ఆకు ఉందమ్మా, దాన్ని స్టీవియా అంటారమ్మా. స్టీవియా ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల నుంచి ఇది రోజు రోజుకి విపరీతమైనటువంటి ప్రాచుర్యం పొందుతుందమ్మా. ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రాచుర్యత పొందుతుందమ్మా. ఇది యాక్చువల్గా దీని గొప్పతనమా, ఈ స్టీవియా గొప్పతనము. అంటే ఇది ఈ ఆకు వల్ల ఏంటి ఉపయోగం అంటారు? చెప్తానమ్మా. యాక్చువల్గా ఏంటంటమ్మా, దీంట్లో పోషకాల గురించి చెప్తాను, కెమికల్స్ గురించి చెప్తాను. నిజంగా చెప్పాలంటే స్టీవియా క్యాలరీస్ ఉండవమ్మా. క్యాలరీస్ జీరో. ఈ రోజుల్లో ఏమంటే మనం క్యాలరీస్ ఎక్కువైపోయి జబ్బులు వస్తాయి. ఖర్చు పెట్టుకోవాలని కష్టపడి ఏం క్యాలరీస్ ఉండవు, మొత్తం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మరి షుగర్ పేషెంట్లకి ఇది పడదు కదా? చెప్తాను, అదే చెప్తాను. మంచి ప్రశ్న అది. ప్రోటీన్స్ ఉండవు, ఫ్యాట్ ఉండదు, తర్వాత ఫైబర్ ఉండదు, ఏముండదమ్మా, మొత్తం కార్బోహైడ్రేట్స్. నిజంగా మీకు మంచి డౌట్ వచ్చిందమ్మా. జనరల్ మరి కార్బోహైడ్రేట్స్ వరనే కదా ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి, మరి కార్బోహైడ్రేట్స్ దీంట్లో ఎట్లా సార్ అని చెప్పేసి జనరల్గా డౌట్ వస్తుంది. ఈ కార్బోహైడ్రేట్స్ కూడా గ్లూకోసైడ్ ఫామ్లో ఉంటాయి. ఆ ఫార్మ్ మారేదాన్ని బట్టి దానికి ఒక గుణం ఉంటుందమ్మా. సర్వసాధారణంగా కార్బోహైడ్రేట్స్ గ్లూకోసైడ్ ఫార్మ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం అటువంటి కార్బోహైడ్రేట్స్ని తీసుకున్నప్పుడు, అంటే గ్లైకోసైడ్ ఆర్ గ్లూకోసైడ్ అని చెప్తుంటారు, గ్లూకోసైడ్ ఫామ్లో ఉంటుంటే ఆ యొక్క కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఏమంటే అంత జీర్ణం కాదమ్మా. మ్యాక్సిమం జీర్ణం కాకుండా బయటకు విసర్జింపబడుతుంది ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్. మన ప్రేవులు చేసుకోలేము, పీల్చుకోలేవు అటువంటి కార్బోహైడ్రేట్స్ని. రెండవది ఏంటంటే, అథవా కొద్ది శాతం, చాలా కొద్ది ప్రమాణంలో ఒకవేళ మన ప్రేవులు పీల్చుకున్నా, ఆ ప్రేవులు పీల్చుకున్న తర్వాత కూడా బ్రేక్ డౌన్ చేయలేదమ్మా. తర్వాత రక్తంలో కలిసిన తర్వాత, ఇప్పుడు ప్రేవులు పీల్చుకున్న తర్వాత రక్తంలో కలిసిన తర్వాత అది షుగర్గా మారడము, తర్వాత లివర్కి పోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఆ ప్రక్రియలో సరిగ్గా బ్రేక్ డౌన్ కాక మళ్ళీ మూత్రం ద్వారా ఆ కార్బోహైడ్రేట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తర్వాత మోషన్ ద్వారా కార్బోహైడ్రేట్స్ అని బయటకు వస్తాయి. కాబట్టి మనం తీసుకున్నంత ఆయన నాలుక దాటేంత వరకే దాని తీపుదనమ్మా. నాలుక దాటి లోపలికి పోయిన తర్వాత అది శరీరానికి దేహానికి ఎలాంటి హాని చేయదు. అన్ని కార్బోహైడ్రేట్సే. దీని యొక్క విచిత్రం హాని లేని కార్బోహైడ్రేట్స్. మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలా అని చెప్పేసి కార్బోహైడ్రేట్స్ వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తీపుదనం కోసం ఆ కార్బోహైడ్రేట్స్ ఉన్నదాన్ని తీసుకుంటాము, అది మళ్ళీ బయటకు విసర్జింపబడుతున్నాం. అంటే ఇది ఎక్కడ ఆయుర్వేదం షాపులో దొరుకుతుందమ్మా. ఆయుర్వేదం షాపుల్లో ఈ మధ్య కాలంలో కొన్ని షాపుల్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ ఆన్లైన్లో దొరుకుతుందమ్మా. ఒక కిలో 1500 నుంచి 2000 దాకా ఉంటుందమ్మా. ఆకుల రూపంలో దొరుకుతుంది, తర్వాత టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది, దొరుకుతున్నామా స్టీవియా టాబ్లెట్స్. తర్వాత పౌడర్ రూపంలో దొరుకుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టీ ప్రియులు ఉంటారమ్మా, కాఫీ ప్రియులు. సో ఈ స్టీవియా ఆకులతో మంచి టీ తయారు చేసుకోవచ్చమ్మా. లీవ్స్ తెప్పించుకొని ఆన్లైన్లో సేమ్ ప్రాసెస్ అమ్మా. మనం టీ లీవ్స్ తో ఎట్లా తయారు చేసుకుంటాము, టీ పౌడర్ ఉంటుందమ్మా, కచ్చపచ్చగా దంచినటువంటి ఇది, ఆ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. గరుగ్గా పౌడర్ దొరుకుతుంది మనకి, ఆకులు దొరుకుతాయి, గరకైనటువంటి పౌడర్ దొరుకుతుంది. సో మామూలు మెత్తగా ఉన్నటువంటి పౌడర్ దొరుకుతుందమ్మా. దాన్ని ఇట్లా టీ కాఫీ లాగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అలా కాదంటే ఇప్పుడు ఈ కాఫీ, టీ, పాలు, జ్యూసెస్, రాగి జావా ఇలాంటి జావాలు తాగేటువంటి వాళ్ళలో కానీ, తర్వాత ఈ పండరసాలలో కలుపుకొని కానీ, ఇలాంటి వాటిల్లో కూడా ఈ పంచదార, తర్వాత ఈ బెల్లము, వీటి బదులు ఈ స్టీవియా పొడి వేసుకోవచ్చు. చాలా అన్నిటికీ ఉపయోగపడుతుందమ్మా. తర్వాత ఇప్పుడు జ్యూసెస్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం పాయసం లాంటివి తయారు చేసుకుంటాము, అలాంటి వాటిలో వాడుకోవచ్చు. చాలా సేఫ్టీ అమ్మా. తీపి నోటికి రుచి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులో మామూలు తీపి కంటే కూడా, ఇప్పుడు పంచదార కంటే కూడా దాదాపు 50 నుంచి 150 రెట్ల తీపి ఉంటుంది. అంటే ఒక పావు కిలో స్వీట్ తింటే మనం నోరు ఎంత తీపి తయారైపోతుందో ఆ విధంగా కొద్ది ప్రమాణం తింటే అంత తీపి వచ్చేస్తుంది. ఇది యొక్క స్టీవియా యొక్క గొప్పతనము. రెండవది ఏంటంటేమ్మా, ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు, లేకపోతే డైరెక్ట్గా మనం షుగర్ తీసుకున్నప్పుడు కానీ, దేహంలోకి పోయిన తర్వాత వెయిట్ పెరిగేదానికి ఇది హేతుభూతం అవుతుంది.
డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ ప్రమాణంలో తీసుకుంటే షుగర్ తీసుకున్నా అట్లే ఆల్రెడీ షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఉన్నటువంటి షుగర్ కూడా పెరిగిపోతుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నా ఎక్కువ షుగర్ ఉన్నా ఇవెందుకంటే దేహంలో ప్రేవుల్లో జీర్ణమైన తర్వాత చక్కెర కింద మారిపోయి లివర్లోకి పోయేసేసి అవన్నీ ఈ పద్ధతికి కారణమవుతుంటాయమ్మా. కానీ ఈ యొక్క పదార్థం మాత్రము స్టీవియా అనేది ఇంతకుముందే చెప్పాను కదమ్మా, మొత్తము తీసుకున్న తర్వాత బయటికి విసర్జింపబడుతుందమ్మా. దాని అంశాలు కూడా పీల్చుకోవడమే చాలా తక్కువ, అథవా పీల్చుకున్న యూరిన్ ద్వారా తర్వాత ఈ మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చమ్మా. అంటే చిన్నపిల్లలకు కూడా కొంతమందికి షుగర్ వస్తూ ఉంటుంది, పిల్లలకు కూడా వాడచ్చు అంటారు, అట్లాగే కొంతమందికి ఉబ్బసం అట్లా వస్తూ ఉంటుంది, మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఈ దగ్గు, జలుబు, ఆయాసము ఇట్లా శ్లేష్మ సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ ఉంటాయి. రెండోది అంటే చిన్నపిల్లలకు కూడా సర్వసాధారణంగా వయసు అలాంటిది కాబట్టి స్వీట్స్ ఎక్కువ పెడుతుంటాం, పంచదార కానీ బెల్లంతో తయారు చేసినటువంటి ఇలాంటివి ఎక్కువ పడుతుంటాం. ఇవన్నీ కూడా కొద్దో గొప్ప కొంచెం శ్లేష్మ దోషాలు పెంచేందుకు ఉపయోగపడతాయమ్మా. చిన్నపిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి స్టీవియా వాడుకోవడం వల్ల వాళ్ళకు భవిష్యత్తులో ఈ ఒబెసిటీ కానీ షుగర్ కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి, బీపీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తర్వాత ఈ యొక్క కఫం శ్లేష్మ దోషాలు కూడా రాకుండా ఉంటాయి, పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందమ్మా. రెండవది ఏంటంటే కొంతమందికి అమ్మా భోంచేసిన తర్వాత తీపి తినేటువంటి అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది అలవాటు. చాలా మందిని మేము గమనిస్తుంటాం కదా, వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. లాస్ట్ స్వీట్ తింటే గానీ వాళ్ళకి తిన్నామని తృప్తి అనిపించదు. అలాంటి వాళ్ళమ్మా కొన్నాళ్ళు ఇట్లా అలవాటు చేసుకుంటే స్టీవియా పౌడర్ అమ్మా జస్ట్ 1 or 2 teaspoons, టీ స్పూన్ కానీ 2 teaspoons కానీ జస్ట్ వాటర్లో కలుపుకొని తీసేసుకుంటే ఆ స్వీట్ తిన్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుందమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. శరీరానికి ఏ మాత్రం 1% కూడా హాని చేసేటువంటి పరిస్థితి లేదమ్మా. ఇప్పుడు పరిశోధనలన్నీ కూడా మనకు అవే తెలియజేస్తున్నాయి. ఏమంటే చాలామందికి అవగాహన లేకపోవడం చేత ఆ స్వీట్స్ మానుకోలేక, పంచదార మానుకోలేక, బెల్లం మానుకోలేక ఎప్పుడో ఒకసారి తీసుకోవడం అనేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమంటే మరీ పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ కెమికల్స్ అమ్మా, ఈ షుగర్ ఫ్రీ పిల్స్ అని ఆస్పార్టమ్ ఇట్లాంటివన్నీ సో ఇవి వాడుకుంటారు. ఇవి కూడా శాస్త్రీయ పరిశోధనలో తెలియజేసినటువంటి విషయాలు ఏంటంటమ్మా, ఇవి కూడా మంచిది కాదని చెప్పి చెప్తున్నాను. కెమికల్స్ కలుస్తున్నాయి, వాడకూడదమ్మా. అవి కూడా దానికంటే కూడా అట్లే ఉండడం మంచిది. కానీ అలా తెలిసి తెలియక అవగాహన లోపంతో ఈ షుగర్ ఫ్రీ పిల్స్ అని చెప్పేసి ఇలాంటివన్నీ ఈ పాలల్లో తర్వాత ఈ కాఫీ టీలో ఇలాంటి వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య దేవుడరు కానీ కొత్త సమస్యలు వస్తాయమ్మా. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్టీవియా పౌడర్ వాడితే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు దొరకడం కష్టంగా ఉండింది కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. సో కొంచెం విచారించుకొని మంచి స్టాండర్డ్ కంపెనీ తెచ్చుకుంటే ఇంచుమించు ఇంటిల్లి 10 అందరూ వాడుకోవచ్చమ్మా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు, ఏ రకమైన అనారోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ వాడుకోవచ్చమ్మా. తీపి తినాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా. ఓకే, షుగర్ వ్యాధిగ్రస్తులకు మీరు తీపి కబుర్ చెప్పారు మొత్తానికైతే. థ్యాంక్ యూ సార్. ఓకే.